హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ పర్వతం. ఈరోజు మనం ఈ యొక్క ఈపీఎస్లో సెకండ్ డేలోకి రావటం జరిగింది. నిన్న ఇంట్రడక్షన్ టు ఈపీఎస్ జూమ్ ఎటికెట్స్ గురించి నేర్చుకున్నాం. అలాగే మరి ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్తో ఒక అద్భుతమైనటువంటి ట్రైనర్ సార్ వచ్చారు. మరి ట్రైనర్ సార్ని ఇంట్రడ్యూస్ చేయడానికి బిఫోర్ మనం ఒక మంచి కొటేషన్ తోటి మన యొక్క సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓవర్ టు గౌరీ ప్రియ గారు. థ్యాంక్ యూ సార్. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. మనకి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఒక ఛాలెంజ్ లా తీసుకుని మనం ఫేస్ చేసినట్లయితే మనం విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ. ఓవర్ టు విజయలక్ష్మి గారు. నాగలక్ష్మి మేడం. మ్యూట్ లో ఉన్నారు. హ్యాపీ ఈవినింగ్ వరంగల్. ఇవాళ సెక్షన్ ముందుకు వస్తున్న అతను ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఇతను ఎంత మాట్లాడినా కూడా మనము వినాలి వినాలి అనిపిస్తుంది. అతని మాటలు ఎలా ఉంటాయంటే ఒక అమృతం లాగా ఉంటాయి. నేను చెప్పడమే కాదు, మీరు వింటే మీరు కూడా అలాగే అంటారు. ఇతని ద్వారా, ఈ సార్ ద్వారా నేను చాలా చాలా మోటివేట్ అయ్యాను. ఇతను హెచ్పి గ్యాస్ లో ఎల్పిజి సేఫ్టీ అవేర్నెస్ స్పీకర్ మరియు ట్రైనర్ గా ఉంటూ ఇప్పటి వరకు 500 మందికి పైగా సేఫ్టీ క్యాంపుల ద్వారా 5,000 మందికి పైగా మహిళలకు గ్యాస్ ప్రమాదాల నుండి జరగకుండా అవగాహన మరియు జాగ్రత్తలు నేర్పించి ప్రమాదాల నివారణకు తన వంతు కృషి చేశారు. మరియు ఇతను ఒక ఎంటర్ప్రీనియర్ కూడాను. 1000 మందికి పైగా యువతకు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది. అందులో 100 మంది యువత వారి జీవితంలో స్థిరపడి అత్యున్నత శిఖరాలను అందిపుచ్చుకున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే వాక్యాన్ని అన్వయించుకొని ముందుకు వెళ్తున్న యువతకు కూడా అత్యున్నత స్థితికి తీసుకెళ్లాడు. అతను ఎవరో కాదండి, మన శ్రీనివాస్ పెరుమల్ల గారు. సార్, వెల్కమ్ ఆన్ ద డయాస్. ఆ సార్ని సాదరంగా ఆహ్వానిద్దాం. క్యాప్స్ల ద్వారా ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం గారు. అండ్ హ్యాపీ ఈవినింగ్ సభాసదులందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి మరియు మన శ్రీధర్ వీరమల్ల గారికి, ఇక్కడ ఉన్న మెంటార్స్ అందరు కూడా రమేష్ పర్వతం గారు, నాగలక్ష్మి గారు, అనిల్ కుమార్ గారు, దామోదర్ గారు, గౌరీప్రియ గారు అండ్ రోహిత్ గారు, విజయలక్ష్మి గారు, మీ అందరికి కూడా శుభ సాయంత్రం. ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉందండి వెల్కమ్ నోట్? యా, సో బాగుందా? సూపర్. సో దిస్ ఈజ్ స్టేజ్ మీదకి మనం వచ్చే ముందు ఈ 30 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా మనం విష్ చేస్తున్నాము, మనం మాట్లాడే మాటలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయి. ఈ 30 సెకండ్స్ టోటల్ స్పీచ్ మొత్తం ఎండ్ వరకు వాళ్ళని ఆపేటట్టుగా చేస్తాయి. ఎస్, సో సెషన్ లోకి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి రైట్ అందరం చేతులు లేపడతామా? ఒక్కసారి రైట్ హ్యాండ్ లేవట్టండి. రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. నేను చూస్తున్నాను. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎస్ రమేష్ గారు, నా వాయిస్ క్లియర్ ఉందా? యా యా. ఒక్కసారి రైట్ హ్యాండ్ లేవట్టండి. ఇలా ఇలా అనండి. యా, ఓ ఇట్లా ఇట్లా అనండి. ఓకే, ఇట్లా ఇట్లా అన్నారా? ఇంకా కొంచెం పైకి లేపండి. ఎస్, వెనకాల 2 చర్చుకోండి. కంగ్రాచులేషన్స్, మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే శబాష్ 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 శబాష్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి కొన్ని కోట్ల మంది ప్రజానీకాలు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని, ఎస్, మన శ్రీశ్రీ గారు కూడా అంటారు, ఏ కార్యం చేయకుండా మామూలుగా ఉట్టిగా ఉండే వాళ్ళని చూసి నీది ఒక బ్రతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అంటూ అతను ఒక కవిత్వం చెప్తా ఉంటాడు. అలా ఏమున్నా కానీ ఎందుకు పనికి రాకుండా ఊరికే ఇంటి దగ్గర కూర్చుంటూ, చాయ్ హోటల్ దగ్గర టైం పాస్ చేస్తూ, వాట్సాప్లలో టైం పాస్ చేస్తూ, ఫేస్బుక్లలో టైం పాస్ చేస్తూ, అలా టైం పాస్ చేస్తూ 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 ఉండే వాళ్ళ కంటే మిన్నగా
ఈ 60 మంది ఇక్కడికి వచ్చారు కదా, ఏదో నేర్చుకోవాలి, నేను బాగుపడాలి, నాకు నేనేదో సాధించాలి, దేశానికి ఏదో సాధించి పెట్టాలి అనే తపనతోటి మీరందరూ వచ్చిన మీ 60 మందికి స్పెషల్ క్లాప్స్. అందుకోసమే మీకు హ్యాట్సప్ చెప్పుకోమన్నాను. ఓకేనా? ఎస్, రైట్. ఇప్పుడు మీ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, ఎవరికి వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద స్టేజ్ ఫ్రైట్? స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంది? హ్యాండ్ రేస్ చేయండి, నేను ఒక్కొక్కరికి ఆప్షన్ ఇస్తాను, తెలుసుకుందాం ఏంటిది అసలు స్టేజ్ ఫ్రైట్ అంటే. ఎస్, సో ఒక 5గురి దగ్గర నుంచి తీసుకుంటాను నేను. 5గురి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. హ్యాండ్ రైజ్ అంటే మామూలుగా ఇందాక రోహిత్ గారు చెప్పారు, ఒకటి ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయడం, 2 మీ కింద రియాక్షన్స్ అని ఉంటుంది బటన్, కింద రియాక్షన్స్ బటన్, ల్యాప్టాప్ వాళ్ళు ఉన్న వాళ్ళకు కింద కనబడుతుంది, లేదా మొబైల్లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి మొబైల్ ని టచ్ చేయండి, రియాక్షన్ కనబడుతుంది. సూపర్, ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్ అండి. ఎస్, పూజిత గారు, దినేష్ గారు, ఎస్, శశికుమార్ గారు, విజయ్ కుమార్ గారు, యా. సో పూజిత గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, స్టేజ్ ఫియర్ అంటే. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అమ్మా. స్టేజ్ ఫియర్ అంటే మనం ఆ స్టేజ్ మీదకి వెళ్ళేసరికి మనం చెప్పాలన్నది కూడా మర్చిపోతుంటాం, ఎక్సలెంట్, సూపర్. అక్కడ తడబడుతూ ఉంటాం. ఆ స్టేజ్ మీద ఏం చెప్పాలన్నా కూడా ముందుగా ఎంత ప్రిపేర్ అయినా సరే ఆ స్టేజ్ ఎక్కేసరికి ఉన్నదంతా మర్చిపోయి అసలు ఏమి గుర్తుకు రాకపోవడం, మధ్య మధ్యలో తడబాటు రావడం, అది సార్ స్టేజ్ ఫియర్ అంటే. సూపర్. దినేష్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ అదే సార్, హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఇందాక పూజిత గారు చెప్పినట్టు మనం ఎంత ప్రాక్టీస్ అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత షవర్ అవుతాం సార్. షవర్, హర్ష్. షై సార్, అంటే కొంచెం వణుకు వస్తుంది అంటారు కదా సార్. సార్, ఆ వణుకు వస్తుంది సార్, అందరి ముందు చెప్పాలి ఎస్, అనే. షివర్ అయితే షవర్ కూడా అవుతాం అంతే కదా, చెమటలు బట్టి. సో ఒకటే మాటకు 2 అర్థాలు చెప్పిన మన దినేష్ రెడ్డి గారికి ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, సూపర్. ఎస్. అండ్ శశికుమార్ గారు. First of all, heartily welcome to the session, sir. Yes, sir. నా ఒపీనియన్ ప్రకారం స్టేజ్ ఫియర్ ఏంట్రా అంటే అవతల వాళ్ళు మనం మాట్లాడడాన్ని తప్పుగా అనుకుంటారేమన్న ఒక భయంతో మనం ఆగిపోవడం స్టేజ్ ఫియర్ సార్. సూపర్, సూపర్ అండి. ఎస్. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఆడియన్స్ ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి భయపడకుండా మనకు చెప్పాల్సింది కరెక్ట్ గా చెప్పుకోకపోవడం, కంటెంట్ సరిగ్గా లేకపోవడం. ఓకే, ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్. ఎస్. సో యా, మీకు నాకు తెలిసి స్టేజ్ ఫియర్ చెప్పాల్సిన, స్టేజ్ ఫ్రైట్ చెప్పాల్సిన అవసరం లేదండి. ఏం టెన్షన్ పడకండి, నేనేం వెళ్ళిపోను. చెప్తున్నా, ఎందుకు చెప్తున్నానంటే ఇంత అద్భుతంగా ఉన్నారండి, నేను ఏ బ్యాచ్ లో చూడలేదు. అడగగానే ఎటువంటి భయము, వణుకు, జనుకు లేకుండా టకా 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 హ్యాండ్ రేజ్ చేశారు, అడిగి సమాధానాలు చెప్తూ వస్తున్నారు, అది కూడా కెమెరా లాంచ్ చేసుకొని ఇంత అద్భుతంగా ఉన్నారు. మీకెక్కడ ఉన్నదండి భయం? మీకెందుకండి భయం గురించి క్లాసు? ఏమంటారు? సో ఎక్స్ట్రాడినరీ, సూపర్ అండి. ఎందుకంటే మేము ఒక స్పీకర్ గా వచ్చినప్పుడు మీ కెమెరా ఆన్ చేయండి ప్లీజ్, హ్యాండ్ రేజ్ చేసినప్పుడు తప్పకుండా కెమెరా ఆన్ చేయండి, ఇన్ని అడగాల్సి వస్తుంది. కానీ మీరు ఎటువంటి ఇవి లేకుండా డైరెక్ట్ గా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ముందుకొచ్చి మాకు మాట్లాడుతున్నారు కదా. సో మీ అందరికి కూడా ఒకసారి హ్యాట్స్ ఆఫ్. రైట్, మీరందరూ చెప్పింది కూడా కరెక్ట్. ఇంకా మళ్ళీ హ్యాండ్ రేజ్ చేసి ఎవరైతే ఉన్నారో నేను మళ్ళీ ఆప్షన్ ఇస్తానండి, అప్పుడు మీరు హ్యాండ్ రేజ్ చేద్దరు, మధ్య మధ్యలో కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఎస్. సో కరెక్ట్ అండి, మీరు చెప్పింది కూడా. స్టేజ్ ఫియర్ అంటే దాన్ని స్టేజ్ ఫియర్ అంటారు, స్టేజ్ ఫ్రైట్ అంటారు, గ్లాసోఫోబియా అంటారు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని కూడా అంటారు. ఎస్. సో మధ్య మధ్యలో నేను పీపీటీ కూడా మీకు షో చేస్తూ ఉంటాను. రైట్, స్టేజ్ ఫ్రైట్, స్టేజ్ ఫ్రైట్. సి
ఇదే కదండి స్టేజ్ మీదకి రాగానే చెమటలు పడుతూ ఉంటాయి, రైట్? సో రాలేదు సార్. రాలేదా? అయ్యా, స్క్రీన్ స్క్రీన్ కనిపించట్లేదు, పడలేదు ఇంకా. ఇంకా కనపడలేదు. ఆ, Yes. అవును. వస్తానండి. ఫుల్ Yes. స్క్రీన్ వచ్చింది. ఎందుకు రాలేదంటే మేడం, అది వచ్చింది కూడా సార్. ఇప్పుడు వచ్చింది కదా. ఎందుకు ఈ గ్యాప్ తీసుకుందంటే పీపీటీ కూడా భయం వేస్తుంది. స్టేజ్ మీదకి రావాలంటే భయపడుతుంది. అవి చూసారా ఎలా వండుతున్నారో? అందుకే భయపడి భయపడి మెల్లగా మీ ముందుకు వచ్చింది. ఓకేనా? ఎస్. సో what is stage fright? Stage fright is the feeling of fear and nervousness that some people experience when they appear before audience. స్టేజ్ మీదకి రాగానే ఇప్పుడు మన గ్రూప్ లో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. ఎస్, శివనాథ్ గారు, ఎస్, అండ్ రైట్, వెంకటేశ్వర్ గారు, మురళీకృష్ణ గారు, రమ్య గారు, అలిక్ చంటి గారు, శివనాథ్ గారు, ఉమారాణి గారు. ఎస్, అంటే వాళ్ళు బహుశా బిజీగా ఉంటే ఓకే, కానీ ఇంకా స్టేజ్ మీదకి రావట్లేదు. ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు కానీ తెరచాటున దాచుకున్నారు. రైట్ చంద్రేష్, ఎస్ 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 మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తున్నారు. భూమిక గారు, ఎస్. సో విద్యారాణి గారు, రండి ఒక్కసారి నీళ్ళల్లో ముని. చలికాలం మనం స్నానం చేయాలంటే నీళ్లు ఒక్క చెంబడి నీళ్లు పోసుకునేంత వరకే భయం. ఒక్కసారి నీళ్లు పోసుకున్నామనుకో భయం అంతే, మన చలి అంతా వెళ్ళిపోతుందండి. టకాటక్ టకాటక్ స్నానం చేస్తూనే ఉంటాం. అందుకని ఒకసారి స్టేజ్ మీద మీరు కెమెరా ఆన్ చేసుకోరండి, మీకు అందమైన ఇంత అద్భుతమైన ముఖాలు ఎస్ మాకు చూపెట్టండి. ఎందుకు తెర వెనకాల దాచుకుంటారు? మేము కూడా మిమ్మల్ని చూస్తూ, మీ ముఖార విందాలు చూస్తూ, మీ ఫీలింగ్ చూస్తూ, మీ ఎక్స్ప్రెషన్ చూస్తూ మేము మాట్లాడుతూ ఉంటాం. లేదా మేము కూడా ఇలా కెమెరా ఆఫ్ చేసుకొని మాట్లాడతాం. ఎస్, ఓకే. సో చాలా మందికి స్టేజ్ మీద ఇప్పటి వరకు ఓకే మాట్లాడుకుంటా ఉంటాం. మీకు ఏం చేస్తారు, రమేష్ పర్వతం గారు 15 నిమిషాల ముందే మీకు ఆన్ చేసి పెడతారు జూమ్. ఎస్, అప్పుడు మనం మీదెక్కడ, నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు, అది ఇది ముచ్చట్లు మంచిగా పెట్టుకుంటాం, రైట్? దాని తర్వాత ఎవరో నాలాంటి ఒక స్పీకర్ వచ్చేసేసి ఏదో క్వశ్చన్ అడిగి చెప్పండి అనే వరకు అప్పుడే అనుకోకుండా వీడియో ఆఫ్ అవ్వడం జరుగుతుంది, లేకుంటే ఆడియో ఆఫ్ అవ్వడం జరుగుతుంది, లేకుంటే అప్పుడే నెట్వర్క్ మీకు ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది ఈ జూమ్ లోనే. ఇట్లుంటే ఒక స్టేజ్ మీద ఎస్, ఇందులో ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ ఎంతమంది ఉన్నారండి? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? టీచర్స్ ఫిజికల్ గా చేయండి, పర్లేదు. 1 2 3 4 టీచర్స్ బాగానే ఉన్నారు. రైట్ 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 రైట్. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు, ఎస్ ఎస్ ఎస్, సూపర్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. ఎస్. సో ఏదన్నా పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదన్నా మీటింగ్లు అవి ఇవి కండక్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? పబ్లిక్ స్పీకింగ్ లో కానీ ఏదైనా సెషన్స్ తీసుకునే వాళ్ళు ఐ థింక్ ఎవరు లేరు. సో ఎంతమంది అనుకుంటున్నారు స్టేజ్ మీదకి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇరగదీయాలి, నేను స్టేజ్ మీదకి వచ్చిందంటే ఒక్కొక్కరు ఎమోషన్ అయిపోవాలి, వాళ్ళ రోమాలు నిక్కపొడుచుకోవాలి, నన్ను ఫాలో కావాలి, ఎక్కడికి పోతే అక్కడ నన్ను అడ్మైర్ చెయ్యాలి అని ఆశలతో ఉన్న వాళ్ళు ఎంతమంది? వావ్, ఒకటి ముగ్గురేనా? మీరు జాయిన్ అయింది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అండి. నలుగురు. ఎస్, మొత్తం లేస్తే చేతులు అందరు రేజ్ చేస్తారు అనుకున్నా. 1 2 3 4 5 6 7. ఎస్ ఎస్ ఎస్. ఎవరైతే హ్యాండ్ రేజ్ చేయరో జూమ్ లో వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కగానే చెమటలు పడతాయండి. ఇది నా శాపం. ఎక్కడ స్టేజ్ మీదకి వెళ్ళినా చెమటలు పడతాయి, ఎక్కడ 10 మంది ముంగటికి వెళ్ళినా కానీ చెమటలు పడతాయి, కాళ్ళు వణుకుతాయి, చేతులు వణుకుతాయి, నోట్ల నుంచి మాట తప్ప గాలి వస్తుంది హ్యాండ్ రైజ్ చేయకపోతే. ఎస్, సూపర్. ఎస్, యాదమ్మ మేడం, ఎస్, డైరెక్ట్ హ్యాండ్ రైజ్ చేస్తుంది. వెరీ గుడ్. మొత్తానికి హ్యాండ్ రైజ్ చేసామా లేదా, దట్స్ ఆల్. బుల్లెట్ దిగిందా లేదా, అంతేనా? ఎస్, ఎక్సలెంట్ అండి, సూపర్ సూపర్ అండి. రమేష్ సార్, ఇంత ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉన్నారండి, అందరికి క్లాప్స్ అండి వన్స్ అగైన్. ఎస్. సో ఎస్,
యా ఇప్పుడు హ్యాండ్ డౌన్ చేయండి అందరూ, ఎందుకంటే మీకు జూమ్ కూడా చెప్తా ఉన్నాడు. నాకు ప్యారలల్ గా మనకు జూమ్ ఎలా యూజ్ చేయాలని రోహిత్ గారు కాంపిటీషన్ వచ్చి చెప్తూ ఉన్నారు కాబట్టి రోహిత్ గారు చెప్పింది కూడా మనం ప్రాక్టికల్ గా చేయాలి కదా. ఏదైనా కానీ చేస్తుంటేనే అనుభవంలోకి వస్తేనే మనకు ఈజీగా ఉంటది. కాబట్టి ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి హ్యాండ్ డౌన్ చేసేసి చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మన సెషన్లోకి వెళ్దాం. వాట్ ఈస్ ద స్టేజ్ ఫియర్? దానికంటే ముందు ఒకసారి మీరందరూ చాలా సీరియస్ గా ఉన్నారండి. ఏంటబ్బా ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో సోది చెప్తుండు, ఏం అర్థమైతే లేదు, చేతులు లేపిస్తున్నాడు, వదులుతున్నాడు, ఈ పూజ అరుచుకోమంటున్నాడు. ఎస్, అంత సీరియస్ గా చూడకండి, ఫస్ట్ ఇది చెప్పండి నాకు అని చెప్పేసి మీరు అంటున్నారు, అంతే కదా. రైట్. సో ఒక్కసారి సెషన్లోకి వెళ్దాం మళ్ళీ మనం. రైట్. పీపీటీ విజిబుల్ కదా? ఎస్ ఎస్. ఈ స్టేజ్ ఫియర్ ని అనుకున్నాం ఇందాక. స్టేజ్ ఫియర్ అంటారు, స్పీచ్ యాంగ్జైటీ అంటారు, షైనెస్, సిగ్గండి. నాకైతే చాలా సిగ్గుంటుండే, పరమ సిగ్గుంటుండే. అప్పుడు ఎవరన్నా 2-3 ఆడపిల్లలు కనబడ్డారంటే అసలు ఆ రూట్లనే పోకపోతుండే, ఆ రూట్ తాక వేరే రూట్లన్నీ వెతుకొని పోతుండే. అటువంటిది ఇంకా 10 మంది ముంగట్క నెవర్ నాట్. ఎస్. అంతేకాకుండా మాట్లాడాలంటే భయం. ఎస్. పర్ఫార్మెన్స్ నేను ఎట్లా ఉన్నాను, ఎట్లా పర్ఫార్మ్ చేస్తాను. ఎస్. తర్వాత మీకు చూడండి, తెలుగులో కూడా రాసి పెట్టాను మీకోసం. నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కి ఏం చెప్పాలి నేను? ఎస్. నేను మాట్లాడలేనని భయం, నాకు మాటలు రావేమో, తట్టుకుంటూ మాట్లాడతానేమో, తడబడుతూ మాట్లాడతానేమో, నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో, నేను వీళ్ళకు అనుకూలంగా, వీళ్ళకు అలరించేట్టుగా నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకోలేము, నేను చెప్పినది ప్రేక్షకులు వింటారో లేదో. ఎందుకంటే గంపా సార్ చెప్తే వింటారు, చిరంజీవి చెప్తే వింటారు, పవన్ కళ్యాణ్ చెప్తే వింటారు. నేను నా యాక్టర్ కాదు, ఫేమస్ పర్సనాలిటీ కాదు. బట్ నేను చెప్తే ఎవరు వింటారు, ఎవరు వినరు అని లోపల నుంచి పీక్తా ఉంటది. నా ప్రసంగాన్ని విని ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వుకుంటారేమో, వాళ్ళు నవ్వుతారేమో, వీళ్ళు ఎక్కిరిస్తారేమో, వీళ్ళు అక్కిరిచినప్పుడు, నవ్వినప్పుడు నేను అస్సలు విషయాలు ఏమైతే చెప్పడానికి వచ్చానో అవి మర్చిపోతానేమో. లేకుంటే ఆ మైకు అప్పటి వరకు మంచిగా ఉంటామండి, ఆ మైకు చూడగానే షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. లేదా మనం ఎవరితోటో పోల్చుకుంటా ఉంటాం. ఎస్. నేను వచ్చేసేసి మన యండమూరి వీరేంద్రనాథ్ లాగా మాట్లాడాలి, లేకుంటే పట్టాభిరామ్ గారి లాగా మాట్లాడాలి. ఇలా మనము లేనిపోని అన్ని వాళ్ళని ఇమాజిన్ చేసుకుంటాం. కాబట్టి నేను అట్లా మాట్లాడలేనేమో అని ఒక ఫియర్ అనేది మనకు వస్తూ ఉంటుందండి. ఈ ఫియర్లే మనల్ని ఎక్కువగా వెనుకకు తడతా ఉంటుంది. ఎస్. మీ లోపల మీకు కలిగిన, మీకు ఎప్పుడన్నా స్టేజ్ ఎక్కడానికి అవకాశం ఎంతమందికి వచ్చిందండి? ఏదైనా స్టేజ్ ఎక్కడానికి అవకాశం ఎంతమందికి వచ్చింది? ఒక్కసారి జూమ్ లో హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ ఒక 2 మాట్లాడదాం. రైట్. ఎస్. యా. శశికుమార్ గారు, మీరు చీకట్లో ఉన్నారు, మేమంటే భయమా, స్టేజ్ అంటే భయమా, మన ఈపీఎస్ వాళ్ళందరంటే భయమా, లేదా రమేష్ పర్వతం గారు ఏమన్నా బెదిరిస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. సార్ నో ఇష్యూస్. నాకు స్టేజ్ అన్న భయం లేదు, ఎవరు భయం లేదు, ఎందుకంటే అందరూ మనుషులే మనం ఇక్కడ ఉండేది. సో సమ్ పవర్ ఇష్యూ ఉంది ఇక్కడ. మీరు మమ్మల్ని భయపెట్టడానికి ప్లాన్ చేశారన్నమాట, అర్థమైందండి మీకు. అండ్ బిఫోర్ నేను మా ఏరియాలో వినాయక చవితి ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు సార్. అప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టినప్పుడు ఈవెన్ మా ఎంటైర్ టీమ్ ఒక 20 పీపుల్ ఉన్నారు. 20 పీపుల్ ఎవరు ముందుకు రారు సార్ మాట్లాడడానికి. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ చూస్తుంటారు, ఆ ఈవెంట్ చూడడానికి వచ్చి కూర్చో ఉంటారు అనమాట. ఒక్కరు కూడా డేర్ చేయరు అనమాట. అలాంటి టైంలో నన్ను ఫస్ట్ కొంచెం పుషప్ చేశారు. ఫస్ట్ ఇయర్ భయపడుతూ స్టేజ్ ఎక్కాను. అంటే జస్ట్ ఆ టైంలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, జస్ట్ ఈ రోజు ఇది జరుగుతుంది అని చెప్పి
స్టేజ్ దిగేయడం భయంగా, అవతల వాళ్ళు ఏమనుకుంటారేమో అనేసి ఒక దీంతో. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా రెగ్యులర్ గా స్టేజ్ నాదే, మైక్ నాదే. ఇప్పటి వరకు 15 సంవత్సరాలుగా మొత్తం హ్యాండ్ ఓవర్ నేనే చేస్తున్నాను సార్. దట్ ఈస్ ద మై ఎక్స్పీరియన్స్ సార్. మొత్తానికి మైకాసురులు అయిందనమాట. రైట్, సూపర్. ఎస్, అక్షయ్ గారు, మీకు ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు ఈ లోపల జరిగిన ఒక 1 minute లో చెప్పాలి సార్, మీ లోపల అప్పుడే జరిగిన మదనం. ఎందుకంటే ఫస్ట్ లో స్టేజ్ ఎక్కగానే ఆ పబ్లిక్ ని చూసి, ముందున్న వాళ్ళ సార్లను చూసి, అందరిని చూసి, బేసిక్ ఐఎమ్ స్టూడెంట్ సార్, ఆ అందరిని చూసి కాసేపు భయం వేస్తుంది. అలా మాట్లాడుతుంటే ఆ ఫ్లో లో కంటిన్యూ అయిపోతుంది సార్. స్టేజ్ ఎక్కగానే భయం వేస్తుంది. స్టేజ్ ఎక్కగానే దాని తర్వాత ఇంకా ఎందుకు భయం వేసింది? ఎందుకు భయం వేసింది? ఏంది భయానికి కారణం? చెప్తామా ఏమన్నా తప్పులు వెళ్తాయా, ఏమన్నా తప్పులు చెప్తామా, తప్పు చెప్తే సార్స్ ఏమంటారు, తప్పు చెప్తే సార్లు ఏమనుకుంటారు, అలా. నితేష్ గారు, మీకు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళే ముందు వెళ్ళగానే ఏమనిపించింది? దాని తర్వాత దాని ముంగటొద్దు, వెళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత స్టేజ్ కి ముందు వెళ్లే ముందు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అదే ప్రిపేర్ అవ్వకుంటూ ఉంటుండే సార్. ఫస్ట్ స్టేజ్ మీదకి వెళ్ళగానే అక్కడ ప్రిపేర్ అయింది చెప్తాం, దాని తర్వాత ఇక మనం లోపల ఏముందో అదే వచ్చేస్తుంది మాట. ఇక మనం ప్రిపేర్ అయింది ఒకటి. వెళ్ళగానే ఏం ఫీల్ అయ్యారు? వెళ్ళగానే స్టేజ్ మీ ఎదురుగా ఎంత మంది ఉండే, ఎన్ని గోడలు ఉన్నాయా, కుర్చీలు ఉన్నాయా, మరి పబ్లిక్ ఉన్నారా? అవన్నీ కనిపించాయి సార్. ఫస్ట్ టెన్షన్ ఏం కనిపించిండ్రు? కంటెంట్ సరిగ్గా చెప్తానా లేదా అని మదన పడ్డారు, అంతేనా? అంతే సార్. రైట్. మదన్ రెడ్డి గారు, ఎస్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ అంటే నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు ముందే నాకు బ్లాక్ గా ఉందంటే ఇక్కడ కరెంట్ లేదు, సో సారీ సార్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది. అప్పుడు స్టేజ్ మీద నేను అంటే ఒక టాపిక్ ఇచ్చి చెప్పమని చెప్తారు 1 minute లో. అప్పుడు స్టేజ్ ఫియర్ అనేది వచ్చింది. తర్వాత నేను మళ్ళా అంటే లాస్ట్ సెక్షన్ సార్ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది స్టేజ్ మీద. అది అప్పుడు తర్వాత కొంచెం నాకు స్టేజ్ ఫియర్ అనేది పోయింది. అందరు ఆడియన్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం స్టేజ్ ఫియర్ వచ్చింది ఫస్ట్ లో. తర్వాత నేను ప్రిపేర్ అయిన ఎటువంటి అయితే వాళ్ళు ఇచ్చిన కార్యక్రమం. థ్యాంక్ యూ, ఎక్సలెంట్ సార్. స్టేజ్ మీదికి వెళ్ళగానే ఏమనిపించింది? ఎస్, చంద్రశేఖర్ గారు, స్టేజ్ మీదికి వెళ్ళగానే ఏమనిపించింది మీకు? ఎప్పుడన్నా అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు నేను పిలవగానే నేను చూస్తున్నాను, నేను ఏం చెప్పాలి ప్రిపేర్ అవుతున్నారు. మీకు ఫస్ట్ టైం స్టేజ్ మీదకి అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? టెన్షన్ అయిందా, భయం అయిందా, ఫుల్ డీజేటీలో డాన్స్ చేసిందా? స్టేజ్ మీద వెళ్ళగానే మాకు కూడా చెప్పాలనుకున్నది చెప్తామా లేదా అన్నట్లా కొంచెం స్టేజ్ ఫియర్ వచ్చింది సార్. మళ్ళా కొంచెం టైం తీసుకున్నాక మళ్ళా చెప్పాల్సింది మొత్తం చెప్పలేకపోయినా అనేది మళ్ళా తర్వాత మనం తొందరగా భయపడి రిటర్న్ వచ్చేసినాం. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ అండి. అది సో మీ అందరికి కూడా చెప్తున్నా, నాకు కూడా స్టేజ్ ఫియర్ ఇందాక షై కనీసం 4 ముంగడికి పోయి నా వాయిస్ ఓకేనా? ఎస్ రమేష్ సార్, వాయిస్ ఓకేనా? రైట్. సో గంగారెడ్డి గారు, థ్యాంక్ యూ. సో ఫస్ట్ 4 ముంగట మాట్లాడాలంటేనే ఇలా అయిపోయేవారు. ఒక 4 అక్కడ ఉన్నారు ఆడపిల్ల, మంది లేడీస్ కాలేజ్ అండి. నాకు అదేందో కానీ 55 మంది అమ్మాయిలు, మేము ఒక 6 అబ్బాయిలు. 6 ఇట్లా 5 కాలేజీ కాదు, నేను ఒక్కడిని పోయి కూర్చోవాలి, వెనక కూర్చోవాలి. వాళ్ళందరి ఇలా చూస్తూ ఉంటారు. ఏమి వినాలో అర్థం కాదు. అలాంటిది ఒక 2-3 ముంగటనే సిగ్గుపడేది. 55 మంది ముంగట వాళ్ళ చూసే చూపులకి ఇదికి కాస్త ధైర్యం వచ్చింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ధైర్యం, దాని తర్వాత ఇంకా స్టేజ్ మీద ఎక్కాలంటే ఎంత భయం ఉంటుందండి. కాకపోతే నేను మీ అందరికి స్టేజ్ మీద భయం ఇప్పుడు అప్పటి నుంచి స్టేజ్ ఫియర్ అంటున్నారు కదా, ఆ స్టేజ్ మీద ఎక్కడున్నదో ఫియర్ నేను దొరకబట్టినా. తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ స్టేజ్ మీద ఒక దగ్గర దాచిపెడతాం, మామూలుగా దాచిపెట్టబడి ఉంటుంది. దాన్ని పట్టుకొని మనము అది ఓపెన్ చేసినాం అనుకో, ఫియర్ వెళ్ళిపోతుంది.
అంతేనా? స్టేజ్ ఫియర్ అంటే అదేనా? ఎస్. నాకు తెలిసి స్టేజ్ మీద అయితే ఫియర్ లేదండి. ఫియర్ అనేది మన మైండ్లో ఉంటుంది. ఇందాక అక్షయ్ గారు, చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఏమనుకుంటారో ఏమో. ఎస్, మనం స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఎవరు ఏమనుకుంటారో ఏమో. ఈ LIOC గాళ్ళు అని ఉంటారండి. LIOC. ఎస్, LIOC అంటే వాళ్ళు ఏంటంటే కొందరు లాఫ్టర్స్. మనం వీళ్ళని పట్టించుకోవచ్చు. చూడండి, మనం స్టేజ్ ఎక్కిన తర్వాత నవ్వుతూ ఉంటారు. మనకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది, నవ్వుతారేమో. ఎస్, నవ్వే వాళ్ళు నవ్వుతారు. ఏమైంది స్టేజ్ మీద తర్వాత ఇన్సల్టర్. LI అంటే ఇన్సల్టర్స్. ఎస్, మనల్ని ఇన్సల్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అరే చూడరా అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆయన ఏ స్టైల్ చూడు, మాట్లాడే విధానం చూడు, సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతుండు. ఎస్, వాళ్ళు ఇన్సల్ట్ చేస్తాను చెయ్యని. ఎస్, అండ్ మనం ఏదన్నా మాట్లాడినా చేసినా కానీ దానికి ఆపోజిట్ గా చెప్పేవాళ్ళు, ఆపోజిట్ గా చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారండి. క్రిటిసైజ్ చేసేవాళ్ళు. వేస్ట్ మొన్నటిదాకా ఇక్కడ మీరు అనుకోకుండా ఒక మంచి స్పీకర్ అయ్యి మన EPS కంప్లీట్ చేసుకొని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అయ్యి కొన్ని మంచి స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి స్పీచ్ ఇస్తున్నారు. అప్పుడు కొందరు అంటారు, మొన్నటిదాకా ఇక్కడనే ఉన్నాడండి, మొన్న భయపడేటోడండి, అట్లా అండి ఇది ఇట్లా అని క్రిటిసైజ్. నీ నుంచి అవుతుందా, లేకుంటే స్పీచ్ చేయడానికి వెళ్తున్నావు, నీ నుంచి ఏమవుతుంది భయ్, సో అది గంప సారికి అవుతుంది, మన శ్రీధర్ సారికి అవుతుంది, ఎస్ గంగారెడ్డి గారికి అవుతుంది, మీ నుంచి కాదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ LIOC వాళ్ళను పక్కకు పెట్టేసేసి స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత నీ ఆడియన్స్ ఎవరో తెలుసుకో. ఎస్, నువ్వు నీ ఆడియన్స్ ఎవరు తెలుసుకో, నువ్వు వెళ్ళిన సందర్భం ఏంది తెలుసుకో. ఇవి నీకు మంచిగా గ్రిప్ ఉండాలి. ఎస్, ఈ గ్రిప్ నీకు ఉన్నదనుకోండి, ఎటువంటి ఫియర్ అనేది మీకు రాదు. ఎస్, సో ఎటువంటి ఫియర్ రాదు. LIOC వాళ్ళని మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయండి. మీరు ఎవరో నవ్వుతారు, ఏదో అవుతుంది అనేది మాత్రం ఫియర్ పక్కకు పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎస్, మీకు ఒక చూపిస్తాను. ఇదే కదా మన ఫీలింగ్ ఉండేది. ఇమేజ్ మస్తుంది. ఎస్, ఇమేజ్ దాచుకొని చూస్తూ ఉంటాం అనమాట. అట్లా ఎస్, ఎవరన్నా పిలిచిన వస్తుంది కదా సార్. సో పిలుస్తారా, అమ్మో పోవాలా, ఇప్పుడు స్టేజ్ మీదకి పోవాలా. నేను కూడా ఫస్ట్ టైం ఇట్లనే భయపడ్డాను. స్టేజ్ పక్కన నిలబడి నేను రాను. మా కోర్ టీం మెంబర్స్ బలవంతంగా స్టేజ్ మీద తోసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నోరు తరబడు. ఎస్, నోట్ల నుంచి మాట రాకపోవడము. ఎస్, ఏం మాట్లాడో తెలియదు, మాట్లాడాలనుకున్నది కూడా మర్చిపోవడం. ఇందాక మిత్రులందరూ చెప్పారు కదా, సేమ్ నాకు కూడా జరిగింది. ఏమైతుంది దాంతో? ఎస్, మనకు బ్రెయిన్ లో ఒక కెమికల్ అనేది ఉంటదంటండి. అది ఏమవుతుందంటే మనం వెళ్ళి ఎప్పుడైతే భయపడతామో ఆ కెమికల్ వెంటనే మైండ్ల నుంచి బాడీలకు రిలీజ్ చేస్తుంది. బాడీలకు రిలీజ్ చేసిన తర్వాత ఆ కెమికల్ బాడీలో మన కిడ్నీలకు అక్కడిక్కడికి వెళ్ళేసి ఆ నుంచి మన హార్ట్ దగ్గరికి వెళ్తుందండి. హార్ట్ దగ్గరికి వెళ్ళగానే అది మనకి ఆ కార్టిజాల్ అనే ఒక కెమికల్ అది ఏం చేస్తుందంటే రక్తాన్ని స్పీడ్ గా పంప్ చేస్తూ ఉంటది. ఎప్పుడైతే రక్తం స్పీడ్ గా పంప్ అవుతుందో మనకు చెమట వస్తుంటది, ఏం అర్థం కాదు. చూడండి, స్వెట్టింగ్ అండ్ హార్ట్ బీట్ పెరిగిపోతా ఉంటుంది, బ్రీతింగ్ వస్తూ ఉంటది. రైట్, అండ్ ఏం చేస్తున్నామో అర్థం కాదు, ఎలా నడుస్తున్నామో అర్థం కాదు. స్టేజ్ మీద ఒక దిక్కు నడవాల్సింది ఒక దిక్కు నడుస్తూ ఉంటాం. అండ్ ఏం మాట్లాడాలనుకున్నామో హ్యాపీ మార్నింగ్ బదులు హ్యాపీ ఈవినింగ్ చెప్తాం, హ్యాపీ ఈవినింగ్ బదులు హ్యాపీ మార్నింగ్ చెప్తాం. అప్పుడే మనకి హెడేక్ గుర్తొస్తుంది, స్టమక్ ఏదో 1, 2, 3 ఏమేమో వచ్చినట్టు గుర్తయితా ఉంటది. అప్పటిదాకా కూల్ గా బిందాస్ ఉంటాం, మన పేరు పిలవగానే అవన్నీ గుర్తుకొస్తా ఉంటది. చేతులు కదులుతాండి, మైక్ పట్టుకుంటామండి, మైక్ కదులుతా ఉంటది, వణుకుతా ఉంటది. వాళ్ళే నయ్యం తెలిసిన వాళ్ళేమో వణుకుతున్నారు, తెలియని వాళ్ళు అబ్బా ఎంత మంచిగా బ్రేక్ డాన్స్ చేస్తున్నారు అనుకుంటారు. రైట్, అండ్ నోరంతా ఎండుకపోతా ఉంటది, అండ్ గొంతు కూడా గాలి వస్తూ ఉంటది, ఇంతే, మాట రాదు. ఎస్, కాళ్ళు చేతులు చల్లబడుతుంది, అండ్ కాళ్ళు కూడా వణుకుతాయి. ఇప్పుడు మీ దగ్గర దాదాపుగా మీరు అందరూ చెప్పినవి ఇవే కదా, ఇవన్నీ కవర్ అయినాయి కదా. ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటది. ఎస్,
అలా కాకుండా అలాంటివన్నీ మనం అధిగమించాలి. ఎస్. సో అలా అధిగమించాలంటే నేను కొన్ని టెక్నిక్లు ఫాలో చేశానండి. ఎస్, మీకు వీలుంటే ట్రై చేయండి. నేనేం చేస్తుండే అంటే ఏదన్నా నాకు స్టేజ్ దొరికిందంటే ఎక్కడికన్నా ఇన్విటేషన్ వచ్చింది, మాకు మెగా ఇంపాక్ట్ అనేది జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి కూడా సెప్టెంబర్ 8, 9, 10 3 రోజులలో ఉంది. అయితే అక్కడికి ఏం చేస్తుండే అంటే అందరికంటే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోతుండే. అందరికంటే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయి ఆ హాల్ని అలా చూసుకుంటుంటే అప్పుడు స్టేజ్ మీదకి రాణిస్తారండి. సామాన్యంగా స్టేజ్ మీదకి రానియరు. అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి స్టేజ్ మీద నిలబడచ్చు. స్టేజ్ మీద నిలబడి ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ఆ చివరి నుంచి అలా అలా మొత్తం ఆ స్టేజ్ అంతా గ్రిప్లకు తెచ్చుకుంటాను. లేదా మామూలుగా మన ఇళ్లలో కొన్ని ఫంక్షన్లు అయితే మ్యారేజ్ ఫంక్షన్ నేను చూస్తానండి. మ్యారేజ్ కోసము ఫంక్షన్ అయితే స్టేజ్ మీద పిల్లగాడు ఉంటాడు, పిల్లగాడు ఉంటారు. తర్వాత మనం వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలి. ఆ స్టేజ్ మీదకి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వాలా, అబ్బో వాడు చూస్తారేమో. ఇంతే, పబ్లిక్ స్పీకింగ్ వదిలేయండి. ఇది మీకు చాలా మందికి జరిగే ఉంటుంది అనుభవం. సో ఆ స్టేజ్ మీదకి పోవాలంటే భయం. ఎస్, అటో ఇటో మెల్ల తప్పదు కదా, ఎందుకంటే బువ్వ తినాలంటే ఫస్ట్ అక్కడ గిఫ్టో ఏదో విషయసో చెప్పాలి. ఎస్, కాబట్టి తప్పదు, పోతాం, స్టేజ్ మీదకి పోతాం. పోయిన తర్వాత అక్కడ ఎదురుగా పిల్లగాడు ఉంటాడు. ఎస్, ఇక్కడంతా పబ్లిక్ ఉంటారు. ధైర్యం చేసి ఒక్క క్షణం కూడా ఇట్లా పబ్లిక్ దిక్కు చూడమండి. అట్నే పట్టుకొని వచ్చి అట్నే చూసుకుంటా పిల్లగాడిని చూసి ఆయనకే గిఫ్ట్ ఇచ్చి ఆయనకే షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేజ్ దిగిపోతాం. అంతేగాని పొరపాటున కూడా తల ఇట్లా తిప్పాం, ఎందుకంటే అక్కడ ఫుల్ పబ్లిక్ కనబడతా ఉంటారు, గజ వణుకుతా ఉంటారు. ఆల్మోస్ట్ అది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటా, రైట్? ఎస్. సో అలాంటప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే అలాంటి మ్యారేజ్ ఫంక్షన్లో కానీ బర్త్డే ఫంక్షన్లో కానీ ఒకసారి ముందుకు వెళ్ళండి, స్టేజ్ ఎక్కండి, స్టేజ్ ఎక్కి మాట్లాడండి. కాస్త వాళ్ళకు మీరే అందరి తరఫున సో ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి శుభాభివందనాలు తెలుపుతున్నాను ఒక్క సెకండ్ మాట్లాడండి, ఒక్క నిమిషం మాట్లాడండి. దాన్ని ఆ స్టేజ్ని మీకు అనువుగా మలుచుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం కొంచెం అనుకూలంగా మలుచుకుంటామో పెద్ద ప్రాబ్లం నుంచి బయటికి వెళ్తాం. ఎలా అంటారా? చూడండి, మనం మీకు ఏ ఎగ్జామ్, ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్తాం, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మంచి కుక్కని చాదుకుంటా ఉంటారు. ఎస్, ఆల్సేషన్ జర్మన్ షీపర్డ్. ఎస్, జర్మన్ షీపర్డ్. దాన్ని మనం వాళ్ళ ఇంటికి చూస్తాము, మామూలుగా డోర్ తీసుకొని వెళ్తాం, అది బౌ అనుకుంటే మీదికి వస్తుంది. ఎస్, ముందే కుక్క, అది జర్మన్ షీపర్డ్. దాన్ని వణికిపోతాం, అయ్యా అయిపోయిందా నా పని అని తెలియకుండా మనం కూడా అరిచేస్తాం, అది అరుస్తుంది మనం కూడా అరుస్తాం. వెంటనే మీరు ఎవరింటికి వెళ్ళాడో మీ మిత్రుని దగ్గరికి వెళ్ళారు కదా, మీ మిత్రుడు బయటకు వస్తాడు, అంతేనా? బయటకు వచ్చి ఏ టామీ భూమి ఏమో పెడతారు కదా పేరు, జానీ టామీ, ఏ టామీ చుప్ అనగానే అది అప్పుడు అనుకుంటది, అవునా అయితే మా ఓనర్ కి తెలిసినోడు అని చెప్పేసి బౌ అని కామైపోతుంది. అంతేనా? రైట్. లోపలికి పోతారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ రెండోసారి పోవాల్సి వచ్చింది, మళ్ళా ఒక 1 వీక్ తర్వాత. అప్పుడు ఏం చేస్తుంది కుక్క? మరి డోర్ తీయగానే స్టార్టింగ్ అంతా అరవదండి. ఎస్, అంతేనా? పూజిత గారు, స్టార్టింగ్ అంతా అరుస్తుందా? అది అరవదు. సడన్ గా చూసి కామ్ అయిపోతుంది, రైట్? కొంచెం కూల్ అయిపోతుంది, రైట్? తర్వాత మీరు వెళ్ళి కలుస్తారు, మాట్లాడతారు. మీరు మూడోసారి మళ్ళీ వెళ్తారు కదా, ఏం చేస్తారు? అరే ఎలాగో కుక్కున్నది కదా, ఓ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెళ్దాంలే అని చెప్పేసి ఒక బిస్కెట్ తీసుకొని వెళ్ళారనుకోండి, వెళ్ళగానే అది మళ్ళీ వస్తుంది. రాగానే ఒక బిస్కెట్ పడేశారనుకోండి, ఇంకా మీకు తోకాడించుకుంటా మీ ఎంబడే ఉంటది. ఎస్, సో యా, తోకాడించుకుంటా మీ ఎంబడే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎన్నిసార్లు పోయినా కానీ మిమ్మల్ని ఏమన్నది మీతో ఆడుకుంటూ పాడుకుంటూ మీరు పిలవగానే తోక ఊపుకుంటూ వచ్చేస్తుంది. సేమ్ స్టేజ్ కూడా అంతే అండి. ఒక్కసారి మీరు స్టేజ్ పైకి ఎక్కగానే మీ లోపల బ్రెయిన్ అనే కుక్క ఉంటుంది కదా, వాళ్ళు చూస్తారు, వీళ్ళు నవ్వుతారు, వీళ్ళు ఎక్కిరిస్తారు, మనం మాటలు చక్కగా వస్తలేదు, నేను మాట్లాడిన దాన్ని మళ్ళీ వీళ్ళు ఏమంటారో అని చెప్పి బౌ అని అరుస్తా ఉంటే మనకి ఏం అర్థమవుతుందండి? ఏం అర్థం కాదు. వెంటనే చెమటలు పడుతుంది, చేతులు వణుకుతుంది, గొంతారిపోతుంది. ఎస్, ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా అనుకున్నాయన్నీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండొద్దు, మనం కూల్గా ఉండాలి. అంటే మీకు ఎక్కడ అవకాశం వచ్చినా కానీ వెంటనే స్టేజ్ ఎక్కండి,
ఎస్, లేదంటే మీకు ఎక్కడన్నా మాట్లాడడానికి పిలిచారనుకోండి, ముందే వెళ్ళండి. ముందే వెళ్ళి ఏదో ఇంకొకటి స్టేజ్ మీదకి వెళ్ళండి. అలా చూడండి. అంటే మిమ్మల్ని ఎస్ ఇప్పుడు శశికుమార్ గారు మన ముందుకు వచ్చి 4 ముచ్చట్లు అద్భుతంగా చెప్తారు అని అనేకంటే, ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చారనుకోండి, ఏదో అలా స్టేజ్ మీద ఏదో వాటర్ బాటిల్ కోసము ఇలా వెళ్ళినట్టు చూసి, అలా ప్రేక్షకులను కూడా చూసి ఇలా చూసుకుంటే మీకు ఒక గ్రిప్ అనేది వచ్చేస్తుంది. ఎస్, అలా 1-2 సార్లు చేస్తే మూడోసారికి సేమ్ ఇది కామ్ అయిపోతుంది. ఏ టామీ టేక్ ఏ బిస్కెట్ అన్నట్టు మూడోసారికి అది అలవాటు అయిపోయింది. కాబట్టి అనుకుంటా తోకుప్పుకుంటా నువ్వు ఎన్నిసార్లు ఎక్కినా అది ఏమన్నది, ఏది ఏమన్నది. కాబట్టి మనం కాన్ఫిడెన్స్ గా ఉంటాం. అంతే కదా, రైట్? సో అంతేకాకుండా మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తానండి. ఏదన్నా మీకు అవకాశం వచ్చింది మాట్లాడడానికి, మైక్ పట్టుకొని మాట్లాడడానికి అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. మీరు 1 సెకండ్ మాట్లాడతారా, 1 నిమిషం మాట్లాడతారా, 10 నిమిషాలు మాట్లాడతారా? ఇప్పుడు ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నది. ఎస్, రిటైర్మెంట్ ఫంక్షన్ పిలిచారు. ఏం మాట్లాడతామండి రిటైర్మెంట్ ఫంక్షన్ లా? ఏమున్నా ఇప్పుడు ఆయన ఎటువంటి ఉన్నా, మళ్ళీ లంచాలు తీసుకుంటూ ఇంకేమున్నా కానీ మనం మాత్రం పాజిటివ్ గానే మాట్లాడతాం కదా. ఎస్, పెరుమాన్ల శ్రీనివాస్ చాలా అద్భుతమైన వ్యక్తి అండి. ఈ రోజు రిటైర్ అయిపోయారు. ఆయన చేసిన సేవలకు కాను ప్రభుత్వము, ప్రజలు అందరి మనసుల్లో నిలిచిపోయాడు. చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ. అయిపోయే. ఎస్, అందరూ కూడా ఎవరైనా మాట్లాడతారా అని మీకు ఇస్తారు. లేదా ఏదైనా బర్త్డే ఫంక్షన్కి వెళ్తారు, ఊపుకుంటా తినేసి, అంటే అట్లా ఊరికే పోయి తినేసి వచ్చే కంటే ఎస్ అక్కడ నిలబడి మీరు ఏదో గిఫ్టో ఇస్తారు. ఇవాళ రేపు కొత్త స్టైల్ వచ్చింది, గిఫ్ట్ కూడా తీసుకురావద్దు అంటుండ్రు. కాబట్టి గిఫ్ట్ తీసుకోపోకపోయినా కానీ ఒక గిఫ్ట్ లాంటి మంచి మాటలు ఆడ నిలబడి, మిత్రులారా ఈ రోజు హరినారాయణ గారి బర్త్డే కోసం మనం వచ్చాము. చాలా అద్భుతమైన వ్యక్తి అండి. ఎప్పుడు చూసినా చిరునవ్వుతోటి, అతన్ని చూడగానే మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది, మనకు నూతన ఉత్సాహం వస్తుందండి. సో ఈ రోజు ఈ బర్త్డే ఫంక్షన్ కి అటెండ్ చేయడం నాకు చాలా అద్భుతంగా ఉంది. 2 మాటలు మాట్లాడండి, 1 నిమిషం మాట్లాడండి. ఎస్, మీ రికార్డులో 1 నిమిషం కొట్టేశారు. అంతే కదా. అట్లా అక్కడ 1 నిమిషం, ఇక్కడ 1 నిమిషం, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అదే రేపు ఎక్కడికన్నా వచ్చినప్పుడు 10 నిమిషాలైనా మారు అనర్గళంగా మాట్లాడగలరు. ఎందుకంటే ఆ ఒక్కొక్క నిమిషంలో స్టేజ్ ఫియర్ పోయి. అంతే కదా. అవునా కాదా? మాట్లాడండి సార్. అవునా కాదా? సో ఓ పని చేయండి, స్టార్ట్ చేయండి. అవునంటే 1, కాదంటే 2. ఎంతమంది 2 కొడతారో చూద్దాం. ఎస్, అవునంటే స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. అంటే అవును అంటే 1, అయినా స్టేజ్ ఫియర్ పోదు అంటే 2. ఎస్, 1 2 సరే చెక్ చేద్దాం. 1 2 వస్తలేదు. 1 అదేదో కాలేజీలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఉన్నట్టున్నారు సార్ ఇది. 1 రైట్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఆల్ అందరూ నాతోటి ఏకీభవిస్తున్నారు. ఓకే, ఎస్. సో నెక్స్ట్ ఇదే ఫియర్ ని మనం స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఫియర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూసే దృష్టిని బట్టి 2 రకాలుగా మార్చుకోవచ్చండి. ఎస్, సో ఫియర్ స్పెల్లింగ్, వాట్ ఈస్ ద ఫియర్ స్పెల్లింగ్? FEAR. అంతే కదా, FEAR. ఇలా 2 డైలాగులు ఉన్నాయి చూడండి. మనం మహేష్ బాబు ఏమని చెప్తాడండి, కళ్ళున్నోడు ఎదురుగా మాత్రమే చూస్తాడు. ఎస్, చెప్పండి సార్, ఎవరన్నా డైలాగ్ చెప్పగలరా? అవకాశం వచ్చింది చూసారా, ఇందాక అవకాశం వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దన్నా ఇమ్మీడియట్ గా చేసుకోండి. ఎస్, చెప్పండి మేడం భాగ్యలక్ష్మి గారు. దిమాక్కున్నాడు దునియా చూస్తాడు సార్. ఎస్, సూపర్ అమ్మా, సూపర్. ఇంకొకరికి అవకాశం. సాయి శశికుమార్ గారు చెప్పండి. ఎప్పుడు శశికుమార్ గారే ముందు వస్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. చెప్పండి సార్. కళ్ళున్నాడు ముందే చూస్తారు, దిమాక్కున్నాడు దునియా మొత్తం చూస్తారు సార్. రైట్ అండి, ఎక్సలెంట్. అది కదా, కళ్ళున్నోడు ఎదురుగానే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. రైట్. అట్లనే మనకు కూడా ఏదైతే ఫియర్ ఉన్నదో, ఫియర్ కు మనం భయపడ్డామనుకోండి. ఎస్, FEAR, ఫియర్, ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్.
ఇది కళ్ళతో చూసేది. ఆన్ని మరి పోదాము, పోగానే ప్రేక్షకులు ఉన్నారు, ఎదురుగా గంపసార్ ఉన్నారు, జడి లక్ష్మీనారాయణ ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. ఇంత గొప్ప వాళ్ళతో మధ్యలో నేను మాట్లాడతానా? నా వల్ల కాదు, నా నుంచి కాదు, ఐఎమ్ సారీ కూడా ఏదో చెప్తాం. జంప్, ఎస్, ఫర్గాట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఇది కళ్ళతో చూసేది. ఎస్, దిమాగ్తో చూసాం. ఎస్, ఫియర్ దాన్నే వేరేలాగా మార్చుకుందాం. ఎస్, మీకు షేర్ చేస్తాను. దాన్నే వేరేలాగా మార్చుకుందాం. ఏమని? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఎస్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ప్రతి ఒక్కదాన్ని. అవును, గంపసార్ ఉన్నాడు కదా, నేను మాట్లాడితే ఇంకొక అవకాశం ఇస్తాడేమో. రైట్, జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, జేపీ గారు ఉన్నారు, ఎండమూరి గారు ఉన్నారు. వాళ్ళ ముంగట నా పర్ఫార్మెన్స్ చూపిస్తే ఇంకా అత్యున్నత శిఖరాలకు వెళ్తానేమో, ఇంకా అత్యద్భుతంగా నన్ను ముందుకు తీసుకెళ్తారేమో అనే కాన్ఫిడెన్స్ మన లోపల నింపుకొని స్టేజ్ మీద మనం పర్ఫెక్ట్ గా మాట్లాడితే ఆ అవకాశం తోటి ఎక్కడికో వెళ్ళొచ్చు కదా. అంతే కదా. ఎస్, ఒకటి సమస్యను చూసి పారిపోవడం, రెండోదాన్ని సమస్యని మనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని మెట్లుగా మార్చుకొని సక్సెస్ తోటి ముంగటికి వెళ్ళడం. ఏది బాగుంటది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇందాక ఒకటి టైప్ చేశారు కదా, ఇప్పుడు ఒకటా రెండా? ఎస్, 1 or 2. ఎస్, ఎస్. 2 వస్తున్నాయి. సూపర్ అండి, 2. రైట్, ఓకే. 2. రైట్. సో ఇది అండి స్టేజ్ ఫియర్. మనము వాటిని, ఈ కోతిని, మంకీని ఎప్పుడైతే మనము అదుపులోకి తీసుకుంటామో స్టేజ్ మీదకి వెళ్ళగానే భయం అనేది వెళ్ళిపోతుంది. ఎస్, ఈ అదుపులోకి ఎప్పుడు వస్తుంది మనకి? మనము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఎవరు వస్తున్నారు అది చూసుకొని, ఆ స్టేజ్ మీద మనం నువ్వు మాట్లాడదలుచుకున్నది, మాట్లాడే దాని మీద నీ గ్రిప్పు, ఎస్, ఆ గ్రిప్పు ఉండాలి నీకు. తర్వాత ఎవరైతే LIOC వాళ్ళు అంటే లాఫర్స్, నవ్వే వాళ్ళు, క్రిటిసైజ్ చేసే వాళ్ళు, నిన్ను నీ గురించి మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ ఉంటుందో వీళ్ళందరినీ అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి దృష్టిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు ఒక కింగ్, స్టేజ్ మీదకి పిలవగానే స్పీకింగ్ కింగ్ ఉన్నది కదా, నువ్వు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వెళ్తావో నువ్వే కింగ్, నేనే రాజు, నేనే మంత్రి అనే ఇది ఉండాలి. ఎప్పుడైతే చూడండి, మీరు సామాన్యంగా మైక్ మీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు మైక్ రిటర్న్ ఇచ్చేదాకా మిమ్మల్ని సామాన్యంగా డిస్టర్బ్ చేయరండి. 99% ఎక్కడ డిస్టర్బ్ చేయరు మంచి మంచి ఏరియాలలో. కాబట్టి మీరు అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏది మాట్లాడితే అదే. ఇప్పుడు మీకు నేను సెషన్ చెప్తున్నా, యాక్చువల్లీ ఇది యాజ్ పర్ రూల్స్ చెప్తున్నానా? మీకు తెలుసా? రూల్స్ తప్పి చెప్తున్నానా? రూల్స్ బియాండ్ చెప్తున్నానా? ఎందుకంటే నా ఎదురుగా చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు ఇంత చిన్న విషయాలు కాదు, వీళ్ళ మేధస్సుకు తగ్గట్టుగా పెద్ద విషయాలు చెప్పాలని నేను ఇంకా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాను. అది మీకు తెలుసా? తెలియదు. నేను ఏది చెప్పి, నేను తప్పు చెప్తున్నా మీకు తెలియదు, రాంగ్ చెప్తున్నా మీకు తెలియదు. మీకు నేను ఏది చెప్తున్నా అదే రైట్ అనుకుంటున్నారు, అంతే కదా. అలాగే మీరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మీరు కింగ్, అదొక ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఒకటి మీరు మనసులో పెట్టుకొని స్టేజ్ మీదకి ఎక్కారనుకోండి, ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. నేను మీకు ఒక చిన్నది వీడియో, రమేష్ గారు ఒకసారి పాజ్ చేయండి రికార్డింగ్. నేను ఒక సినిమా చూసాను, అంటే ఇది మతపరంగా అట్లా ఇక్కడ 10 మంది మాట్లాడుతూ ఉంటుండే, కానీ అనుకోకుండా ఒక అవకాశం వస్తుంది, తనకు ట్రైన్ చేస్తారు, అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు అతను వాళ్ళ తమ్ముతో మాట్లాడతారనమాట. ఆ కన్వర్జేషన్, నేను ఇంతమంది ముంగట మాట్లాడాలి, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ అవకాశం వచ్చినప్పుడు చూడండి ఎట్లా ప్రిపేర్ అవుతాడు. ఎవరికైనా ఉంటుందండి స్టేజ్. ఈవెన్ దో గంపా సార్ కూడా స్టేజ్ ముందుకు వెళ్లే ముందు ఒక్కసారి ఇలా అనుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరు వెళ్తారండి. చూడు, అతను కూడా కాన్ఫిడెంట్, ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు, కోట్ సెట్ చేసుకున్నాడు, ఎనర్జీ క్రియేట్ చేసుకున్నాడు, మైక్ పట్టుకున్నాడు, వెళ్ళి స్టేజ్ ముంగట అలా చెప్పగానే ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు కదా. అది ఒక రకంగా మనకు కూడా ఇలా చూస్తూ ఉండిపోయాం, అవునా కదా. ఎస్, అక్కడ మిమ్మల్ని ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. రైట్,
అలా తయారు కావాలి. స్టేజ్ మీదకి ఎక్కే ముందు మన భయం మొత్తం వదిలిపెట్టేసేసి వెళ్ళాలి. సో అది మీకు చూపెట్టడానికి అని చెప్పేసి నేను అది మీకు షేర్ చేశానండి. బాగుందా? ఎస్, సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసేసి హౌ డు వి లాక్ మంకీ మైండ్. ఇందాక మంకీ మైండ్ అనుకున్నాం కదా, ఆ మంకీ మైండ్ ను మనము ఎలా లాక్ చేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఎస్, సి మనం ఏదైతే స్టేజ్ ముంగటికి వెళ్లే ముందు, అంటే ఇప్పుడు అతను మనం మీకు ఏదైతే చూపెట్టానో ఎంతో ప్రాక్టీస్ చేస్తాడు, ప్రాక్టీస్ చేసి వెళ్తాడు. స్టేజ్ ముందుకు వెళ్ళే సార్ ఒక 10 minutes ఓకేనా రమేష్ గారు? నాకంటే 10 minutes లేట్గా ఇచ్చారు కదా రమేష్ సార్. యా, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక స్పీకర్కి కానీ ఒక ట్రైనర్కి కానీ టైం అంటే టైమే. యాక్చువల్లీ మీకు వాళ్ళు చెప్పేది ఏంటంటే 9 o'clock వరకు సెషన్ అంటారు, కానీ ఈ రోజు మనకు కొంచెం జరిగిన అటు ఇటు దాని కారణంగా ఒక 15 నిమిషాలు లేట్గా మనం సెషన్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి 1 hour నేను కరెక్ట్ తీసుకోవచ్చా? మిమ్మల్ని కూడా అడగాలి, తీసుకోవచ్చా? మీరందరూ చెప్తేనే పర్మిషన్. రమేష్ గారు కాకుండా మీరు కూడా చెప్పాలి. చెప్పండి, పోదామా ఆపేద్దామా? సార్ చెప్పండి సార్. రైట్. సో మనం ఫస్ట్ ఒక స్పీచ్ మనం ఇవ్వాలనుకున్నాము, దానికంటే ముందే మనం ఒక ఆడియో రికార్డింగ్ చేసుకున్నాం, ఎలా మాట్లాడుతున్నాము ఏంటి అనేది. సార్ ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది? యా, క్లియరా? ఎస్, నా వాయిస్ ఓకే కదా? ఎస్ సార్. ఎస్. యా. సో ఆడియో రికార్డింగ్ ఒకసారి చేసుకుందాం. మనకు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. ఆడియో కాకుండా వీలైతే వీడియో రికార్డింగ్ ఒక స్టాండ్ తెచ్చుకోండి. 200-300 రూపాయలు ఒక స్టాండ్ వస్తుంది. స్టాండ్ రికార్డింగ్ పెట్టి అక్కడ పెట్టేసి చెప్పండి, హాయ్ హలో శ్రీనివాస్, నా పేరు పెరుమాళ్ళ శ్రీనివాస్, నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు స్టేజ్ ఫియర్ గురించి మాట్లాడడానికని. ఇలా మాట్లాడండి. లేకుంటే హలో నమస్తే, నేను ఈరోజు మీ ముంగటికి వచ్చాను, ఏం చెప్తానంటే ఇట్లా ఇది కూడా మాట్లాడండి, ఇది మాట్లాడండి, అది మాట్లాడండి. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఏ వీడియో పర్ఫెక్ట్ వస్తుంది అది కూడా మీకు అర్థమవుతా ఉంటుంది. దాన్ని మాట్లాడుతూ ఒక హ్యాబిట్. ఎస్, ఇప్పుడు నేను మేము కూడా మాట్లాడుతున్నా, ఒకప్పుడు ఇట్లా మాట్లాడలేకపోయేవాడిని, కనీసం మాట్లాడమన్నా కానీ ఏడ మాట్లాడమంటారు. నేను కూడా TTW అంటే మీలా కోర్సు, దీని తర్వాత ఒక కోర్సు ఉంటుంది, ఆ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరిని క్వశ్చన్లు అడుగుతా వస్తారు కదా, అలా అడిగినప్పుడు నాది వస్తుందంటే ఇమీడియట్ గా జూమ్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయేవాడు. అంత భయం ఉంటుండండి. అలాంటిది ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, మిమ్మల్ని కూడా మాట్లాడిస్తున్నా అంటే ప్రాక్టీస్. ఎస్, అప్పుడప్పుడు మాకు కొండలపల్లి గారు అని మా గురువు గారు ఉండే, మా బ్యాచ్ ఇన్ఛార్జ్, శ్రీనివాస్ నువ్వు అర్థం కూడా ప్రాక్టీస్ చేయి. మీరు అడిగినట్టే నేను అడిగాను. నాకు భయం సార్, స్టేజ్ మీదకి ఎక్కాలంటే భయం. స్టేజ్ మీదకి ఎక్కుతా వాయించేస్తా సార్, మొత్తం తబలా, మృదంగం, గిటార్ ఏదంటే అది వాయిస్తా సార్, కానీ స్టేజ్ మీదకి ఎక్కుడే నాకు కష్టం సార్ అంటే, అవునా శ్రీనివాస్ నువ్వు మిర్రర్ ముంగట నిలబడు, మిర్రర్ ముంగట ప్రాక్టీస్ చేయి, మిర్రర్ ముంగట చెప్పుకుంటా పో అని చెప్పేసి మిర్రర్ ప్రాక్టీస్ చేయించాడు. తర్వాత వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నాను, ఎక్కడ రాంగ్ వస్తుంది ఏంటి అని చూసుకున్నాను. తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్. ఎస్, మనకు పొద్దున్నే కాసేపు కామ్గా కూర్చుందాం. ఎస్, కామ్గా కూర్చున్నాం అనుకో మనకు రిలాక్సేషన్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు మంచి టెక్నిక్ దొరుకుతుంది. స్టేజ్ పైకి వెళ్లే ముందు కూడా 1-2 నిమిషాలు కళ్ళు మూసుకొని సైలెన్స్ గా ఉండండి. నెక్స్ట్ మిమ్మల్ని పిలుస్తారు అనుకున్నప్పుడు. రైట్, సో చిన్న గ్రూప్స్ ఇందాక చెప్పాను కదా, చిన్న గ్రూప్లలో కూడా మీరు ప్రాక్టీస్, ఎక్కడ మీకు అవకాశం దొరికితే వదిలిపెట్టకండి. బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే ఏదొచ్చినా కానీ, చనిపోయారు అనుకోండి, చనిపోయింది అక్కడ కూడా ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, మనకు చాలా ప్రియమైన ఈ వ్యక్తి చనిపోవడం చాలా అదృష్టం, మనకు సంతోషంగా అనిపిస్తుంది అన్నాను అనుకోండి, ఈ బలం అంటే అట్లా అన్నాను అనుకోండి, నువ్వు వేరేలాగా అర్థం చేసుకుంటారు, దా చావు కారణం మీరే అనుకుంటారు. కాబట్టి అక్కడికి పోయినప్పుడు ఆ సమయానికి ఆ సందర్భానికి అనుకూలంగా చాలా మంచి వ్యక్తి ఉండే, ఆయన సాయం చేసినా చేయకపోయినా ఏమైనా కానీ, ఎస్ 10 days అవి ఉంటాయి కదా, అప్పుడు మాట్లాడమంటారు కదా, మనం తెలుసాం. చాలా అద్భుతమైన వ్యక్తి ఉండేయండి. ఎవరి కష్టపడ్డా చూసేవాడు కాదు, ఎదురుగా వాళ్ళు కష్టపడుతుంటే అతని కళ్ళ నుంచి 2 కన్నీటి బొట్టలు అలా కారుతుపోయాయి. ఎవరిని ఉట్టి చేతుల్లో పంపించేవాడు కాదు. అతడు పోవడం చాలా బాధాకరం, మాకే కాకుండా సమాజానికి కూడా చాలా నష్టదాయకం. మాట్లాడండి, పోయేదేమున్నది, మీ రికార్డులో ఇంకొక 2 నిమిషాలు యాడ్ అవుతుంది. ఏమంటారు? ఎస్, మీ స్పీచ్ రికార్డులో ఇంకొక 2 నిమిషాలు యాడ్ అవుతుంది.
ఇంకా నలుగురిలో రికగ్నైజేషన్ వస్తుంది. అందరు కూడా అరే ఇన్ని రోజులు మన లచ్చన్న గారు ఏం మాట్లాడకపోతుండే, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, లచ్చన్న గారి దగ్గర ఇంత టాలెంట్ ఉందా, సార్ అని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని భలే చెప్పారు సార్, నేను కూడా చెప్దాం అనుకున్న అవే ముచ్చట్లు, కానీ నేను చెప్పలేకపోయినా చాలా అద్భుతంగా చెప్పారని చెప్పేసి రెస్పాన్స్ వస్తూ ఉంటది. అంతేనా కదా? ఎస్, యా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనము ఇంకొక పాయింట్, అఫర్మేషన్స్. మీరు మనం ఎప్పుడు కానీ ఇప్పుడు మనకి ఎల్ఐఓసి వాళ్ళు ఏదైతే మనల్ని క్రిటిసైజ్ చేస్తారో అవన్నీ చేస్తారో అవన్నిటికి విరుద్ధంగా మనం ఆపోజిట్ దశలో ఉండాలంటే మనం ఐ ఆమ్ ఏ గ్రేట్ స్పీకర్. ఎస్. సో సెల్ఫ్ గా ఇందాక మీకు వీడియో చూపెట్టాను కదా, అతను ఒక టెక్నిక్ యూజ్ చేశాడు, అలాగే మనం ఒక టెక్నిక్ యూజ్ చేద్దాం. ఆల్వేస్ ఐ ఆమ్ ఏ గ్రేట్ స్పీకర్, ఐ ఆమ్ గ్రేట్ స్పీకర్, థింక్ పాజిటివ్. ఎస్, పాజిటివ్ ఆలోచిద్దాం. ఎస్, మీరు అంటుండదు ఏం సార్ ఊకే పాజిటివ్ ఆలోచిస్తే ఒక రోజు కాకుండా ఒక రోజు సక్సెస్ అవుతాం. అంతేకాకుండా నెగటివ్ ఆలోచన నా వల్ల కాదు, నేను నుంచి కాదు అంటే ఎప్పుడైనా సక్సెస్ దిశగా పోతామా? ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. సో ఏది బెస్ట్? పాజిటివ్ ఆలోచించడమే బెస్ట్ కదా. సో ఆల్వేస్ ఐఎమ్ ఏ గ్రేట్ స్పీకర్. మీ లోపల మిమ్మల్ని మీరు నమ్మండి. అదే సినిమాలా ఒక 100 రూపాయలు ఇరా అని చెప్పేసి అంటే వాడు నేను ముంబైని చేయడానికి వచ్చాను, ఏలడానికి వచ్చాను అంటే వాడు నమ్మడు. నమ్మకపోతే చంపమంచి ఒక్కటేస్తాడు. ఏంద్రా అట్లా కొట్టినావు మామ అంటే, మరి నువ్వే నమ్మకుంటే, నువ్వే నాకు భయపడకపోతే పబ్లిక్ ఏం భయపడతారా అన్నట్టుగా. నీకు నువ్వు ఏం సినిమా అండి అది? చెప్పొచ్చు నాకు కొంచెం సినిమాలో. బిజినెస్ మ్యాన్ సార్, మహేష్ బాబు. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు సార్. ఎస్, ముంబైని భయపెట్టడానికి వచ్చాను అన్నప్పుడు ఫస్ట్ ఎదురుగా వాడిని భయపెట్టాలి. అతనే భయపడతలేదంటే ముంబై భయపడుతుంది. అలాగే మిమ్మల్ని నేను ఒక గ్రేట్ స్పీకర్ అని నిన్ను నువ్వు నమ్మనప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా నమ్ముతారు? ఎస్, అంతే కదా. మనం నమ్మాలి. ఐఎమ్ ఏ గ్రేట్ స్పీకర్, నేను ఎక్కడ పోయినా అని అద్భుతంగా మాట్లాడతాను, నాకంటే ఎవరు దిగడుపై అందరూ చిరంజీవి వీళ్ళందరికంటే కూడా నేనే ది బెస్ట్ అని ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఎస్, ఎక్కడ పబ్లిక్ స్పీకింగ్ ఆపర్చునిటీ వచ్చినా వదిలిపెట్టకండి. ఎస్, మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఏమున్నా మీ లోపల ఏదున్నా చెప్పండి. కాకపోతే సందర్భానుచితంగా, ఇందాక చెప్పాను కదా, చావుకి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉన్నది అనకుండా సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడండి. రైట్. అండ్ ఏడిపోయినా నేనే కింగ్. ఇందాక చెప్పాను మీకు, స్టేజ్ ఎక్కారంటే స్టేజ్ మీద మీరే కింగ్ అండి. ఇంకా మీరు మళ్ళీ దిగదాకా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకేనా? సో ఈ కాన్ఫిడెన్స్ మీ లోపల రైజ్ కావాలంటే ఎస్, ఫోకస్ ఆన్ బ్రీతింగ్. ఒక్కోసారి స్టేజ్ మీదకి వెళ్లే ముందు మీ బ్రీతింగ్ మీద ఒక 2 నిమిషాలు, ఆ బ్రీతింగ్ లోపల దాకా ఎక్కడికి వెళ్తుంది, ఎస్, మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, ఒక 2-3 సార్లు. ఎస్, నాకు ఎక్కువ వాటి గురించి తెలియదండి, కాకపోతే నేను అప్పుడప్పుడు చేస్తాను. అలా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ మాత్రమే మీరు ఫోకస్ చేస్తారు. ఆ గాలి ఎక్కడ దాకా వెళ్తుంది దాని వెంబడి మీరు వెళ్ళండి, మీ కడుపు నాభి దాకా వెళ్తుందండి. ఎస్, అలా ఒక 2-3 సార్లు మీరు ఆ బ్రీతింగ్ టెక్నిక్ చేశారనుకోండి, చాలా ఈజీగా ఫీల్ అవుతారు. ఎస్, సో చాలా ఈజీగా ఉంటుంది, మనకి టెన్షన్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత నువ్వు అక్కడికి ఎందుకోసం వచ్చావు అది మర్చిపోకండి. తర్వాత మీ రిలాక్స్ ముఖం మీద చిరునవ్వు, ఈ చిరునవ్వు మాత్రం వదిలిపెట్టకండి ఎట్టి పరిస్థితులలో. చూడండి, మీకు యాక్చువల్లీ ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఉంటది, కాకపోతే మనకి టైం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మీకు నేను చేపిస్తాను. రైట్, యో హాల్ మీరు ఇమాజిన్ చేసుకోండి. సి హౌ ఇస్ ద హాల్. ఒక హాల్ను ఊహించుకోండి. ఎస్, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా అండి. 1 సంవత్సరం క్రితము, ఇప్పుడు అక్కడ మీకు స్టేజ్ కనబడుతుందా? ఎస్. అయితే హరిహర కళాభవన్లో మెగా ఇంపాక్ట్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. పోయే సంవత్సరం జరిగింది, నాకు కాస్త లేట్గా తెలిసింది. నేను వెళ్ళే వరకు స్టేజ్ ముంగట, దాని తర్వాత అన్ని ఫిల్అప్ అయిపోయినాయండి. దాని తర్వాత హరిహర కళాభవన్లో పైన లాస్ట్ ఉంటుందండి. అక్కడ కూడా అట్లా పోయి చూస్తే అక్కడ మధ్యలో ఒక 2 సీట్లు ఖాళీగా ఉండే లాస్ట్ గోడకు. అంటే అక్కడ నుంచి చూస్తే స్టేజ్ కూడా ఇట్లా కనబడదండి, ఇట్లా వంగి చూడాల్సి వస్తుంది. అంత దూరం ఉండే అక్కడ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయండి. మిగతా అంతా ఫిల్అప్ అయిపోయింది, చాలా మంది నిలబడ్డారు. సరేలే 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా అని అతివేగంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళగా జరుపుకుంటూ వెళ్తే సీటు మాత్రం ఉందండి, కింది ఇరిగిపోయింది. ఎస్, అయినా కానీ
అక్కడ అలా నిలబడి విన్నాను. ఆ రోజు అనుకున్నాను నేను, ఏ రోజు ఎప్పటికైనా కానీ నేను అదే హరిహర కళాభవన్ ఆ ముంగట స్టేజ్ మీద మాట్లాడాలి అనుకున్నాను. అనుకొని ఆ రోజు స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాను. ఆ 3 రోజులు కూడా నేను అక్కడే ఉండి అటెండ్ చేశానండి. ఎందుకంటే నాకు ఛాన్స్ ఎక్కడ దొరకలేదు అటెండ్ చేయడానికి. ఇంకా అదే పైన ఉంటున్నాను. సంవత్సరం లోపల నేను ఏదైతే అనుకున్నానో సేమ్ నాకు ఛాన్స్ దొరికిందండి. విత్ ఇన్ 1 ఇయర్ లోపల ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ వీడియో రికార్డింగ్ మన ఇంపాక్ట్ టీవీ ఇంపాక్ట్ వీడియోస్ అని ఉంటుంది. ఇంపాక్ట్ వీడియోస్ లో మీరు చూడొచ్చండి. సో దిస్ ఈజ్ అఫర్మేషన్. మీరు ముందే ఊహించుకోండి, ఎక్కడికైతే వెళ్తున్నాము, అక్కడ ఉన్నాను, ఇలా స్టేజ్ మీదకి వెళ్ళాను, ఇలా మాట్లాడాను, అలా మీరు ఊహించుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఎటువంటి భయం అటువంటిది లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫైనల్. ఎస్, మీరు స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఇంకా మీ భయానికి కారణాలు ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చెప్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్. మనం స్టేజ్ మీదకి ఎక్కుతాం సార్, మిమ్మల్ని పిలుస్తారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వెళ్ళే ముందు మీకు ఏం చేస్తారు, సార్ మీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నాము, 30 నిమిషాలు మాట్లాడాలి, మీరు 30 నిమిషాలు అద్భుతంగా చెప్పాలని ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్తారు. అంతేనా మేడం? రమ్య గారు చూడండి, 30 నిమిషాలు మనం స్టేజ్ మీద చెప్పాలి, ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఏ కథలు చెప్పాలి, సామెతలు చెప్పాలి, అందరినీ ఇలా అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర ఊహించుకొని మనం అక్కడికి వెళ్తాం. ఆడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ ఎక్కే ముందు, మేడం నెక్స్ట్ వచ్చేసేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తి వస్తున్నారు, తనికెళ్ళ భరణి గారు వస్తున్నారు, 3 నిమిషాలలో క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఉంటుంది చూడండి ఛాలెంజ్. ఎస్, అర్ధగంట మాట్లాడాల్సింది. యాక్చువల్లీ మనం ఇంటికాడ ప్రాక్టీస్ చేసింది 5 నిమిషాలు ఇంట్రడక్షన్. శ్రీనివాస్ పెరుమాన్ల సార్ ఏమని చెప్పిండంటే, ఫస్ట్ నవ్వుపియాలి, జోక్ చెప్పాలి, అందరినీ గ్రిప్లో తెచ్చుకోవాలి. ఈ 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసినాం. అడిగి పోయిన తర్వాత 5 నిమిషాలు క్లోజ్ చేయమన్నారు. ఇప్పుడు ఎట్లా? అదొక ఛాలెంజ్. దానికి తగ్గట్టుగా ఎట్లా ప్లాన్ చేసుకోవాలి మీకు నెక్స్ట్ సెషన్ లో చెప్తారు. మళ్ళీ ఇంట్లో ఇంకొకటి కూడా ఉంటుందండి. మీకు అర్ధగంట 30 నిమిషాలు మీకు ఛాన్స్ ఉంది. ఎస్, 30 నిమిషాలు మీరు మాట్లాడాలి. విజయ్ గౌడ్ గారు 30 నిమిషాలు మీరు మాట్లాడాలని మీకు టైం ఇస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ ఎక్కే ముందు నెక్స్ట్ రావాల్సిన శ్రీనివాస్ పెరుమాన్లకు ట్రాఫిక్ లో ఇరుక్కపోయాడంట, గంట సేపు మాట్లాడండి. ఇప్పుడు ఉంటుంది చూడు విజయ్ గారిది టెన్షన్, అర్ధగంటకు ప్రిపేర్ అయిపోయాడు. ఇంకా అర్ధగంట ఏం కథలు చెప్పాలి, ఏం మీన్స్ ఏం కంటెంట్ చెప్పాలి, అంతేనా విజయ్ గారు? సో ఇలాంటి ఛాలెంజెస్ కూడా మనకు వస్తూ ఉంటది కాబట్టి ఎస్, ఆ ఛాలెంజెస్ కూడా మనం ప్రిపేర్ అయి ఉండాలి, రైట్? అండ్ మనకు టైం, ఎస్ మీకు నేను ముందే మీకు చెప్పాను, నాకు టైం మనం లేట్ గా స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 10 మినిట్స్ మీరు ఎక్కువ తీసుకుంటున్నా అని చెప్పేసి అన్నాను. కాబట్టి ఇక్కడ కూడా అదే మెన్షన్, యూ మైట్ బి గివెన్ లెస్ టైం, యూ మైట్. తర్వాత మనం ఎదుటి వాళ్ళను ఎంగేజ్ చేయగలిగి ఉండాలి. అండ్ మనం అక్కడికి వెళ్ళే వరకు మనం ఏం చెప్తామంటే, ఈరోజు టైం మేనేజ్మెంట్ గురించి మంచిగా చెప్పాలని చెప్పేసి ప్రిపేర్ అయిపోతాం. ఆడికి వెళ్ళే వరకు మనకంటే ముందు ఆయనే టైం మేనేజ్మెంట్ గురించి చెప్తా ఉంటాడు. మనకి ఏం చేయాలో అర్థం కాదు, ఫీజులు అవుట్ అయిపోతుంది, అలా చూస్తుండిపోతాం, రైట్? సో మనం చెప్పాల్సింది వేరే వాళ్ళు చెప్పేసింది అనుకో, ఎలా ఉంటుందండి? ఏం చెప్పాలో అర్థం కాదు. అందుకని ఎందుకైనా మంచిది రెండు టాపిక్లు ప్రిపేర్ అయి ఉండండి, రైట్? దాని తర్వాత మీకు అక్కడికి పోయిన తర్వాత అందుకే వేరే అన్ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇస్తుండొచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు నా సెషన్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్లు వేస్తారు కదా, కొన్ని క్వశ్చన్లు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లు వేస్తే ప్రతి ఒక్కదానికి నేను ఈ సెషన్ చెప్తున్నానంటే నేను ఇది అనుభవపూర్వకంగా అనుభవించి ఉన్నా కాబట్టి మాక్సిమం 99% మీ క్వశ్చన్లకు సమాధానం చెప్పగలుగుతా. లేదా నేను అనుభవించి లేకున్నా కానీ నేనైతే ప్రిపేర్ అయి రావాలి. మీరు సెషన్కి వెళ్ళేకంటే ముందు ఇవన్నీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారనుకోండి, సో మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ గా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, అనవసరంగా సడన్ గా ఇందులో జూమ్ ప్రాబ్లం వచ్చింది, ఆల్రెడీ ఇంకొకటి కూడా నేను రెడీగా పెట్టుకున్నాను, మీరు నేమ్ లిస్ట్లో చూడండి, దీంట్లో ప్రాబ్లం వస్తే దాంట్లో నుంచి చెప్పడానికి అని చెప్పేసి అడిగి వెళ్తాము. మైక్ అనుకుంటాము, మైక్ ఉండదు, పీపీటీ అనుకుంటాము, పీపీటీ ఉండదు. అయినా సిద్ధంగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనం చెప్పడానికి, రైట్? అండ్ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మనం కింగ్ ముందే ఫీల్ అయి ఉండాలి. ఐఆమ్ ద హీరో, ఐఆమ్ ద కింగ్. బస్ నిన్ను బ్రేక్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. స్టేజ్ మొత్తం నీకు దాసోహం అవుతుంది. ఒక అద్భుతమైన స్పీకర్ గా నువ్వు రాణించగలుగుతావు. ఇలాంటి స్టేజ్ ఎక్కే కంటే ముందు ఇలాంటి కాస్తంత జాగ్రత్తలు తీసుకున్నారంటే మీరు అద్భుతంగా రాణించగలుగుతారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్. మై నేమ్ ఇస్ శ్రీనివాస్, రైట్? అండ్
ఓవర్ టు రమేష్ పర్వతం గారు. రమేష్ సార్, ఆర్ యు దేర్? ఎస్ సార్. సార్ షేర్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ పెరుమల గారు ఇవాళ మనకి స్టేజ్ ఫ్రైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా మనము ఈ సెషన్ స్టార్ట్ చేసింది ఈపీఎస్. ఒక పబ్లిక్ స్పీకర్కి ఏంటి అని అంటే ఫస్ట్ స్టేజ్ ఫ్రైట్ అనేది ఉండొద్దు. ఆ స్టేజ్ ఫ్రైట్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనము సక్సెస్గా మాట్లాడలేము. అసలు స్టేజ్ ఫ్రైట్ అనేది మనలో ఉందా అని సార్ క్వశ్చన్స్ అడుగుతూ ఇంటరాక్ట్ అవుతూ మీతో చక్కగా చాలా ఎక్స్ప్లెయిన్ చేయించారు. మీకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే సార్ మిమ్మల్ని టెస్ట్ కూడా చేశారనమాట. ఆ స్టేజ్ ఫ్రైట్ ఉందా లేదా అని చెప్పేసి మీతో మాట్లాడిపించేసేసి చాలా మంది హ్యాండ్స్ రైజ్ చేశారు. అంటే యాక్చువల్గా మీలో స్టేజ్ ఫ్రైట్ లేదు. దానివల్ల ఏంటి అని అంటే మీరు ఫ్యూచర్లో ఎలా కొన్ని ఏదైతే మీలో ఉన్న నెగిటివ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ కావాలనేది సార్ కొన్ని టెక్నిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. స్టేజ్ ఫ్రైట్ అనేది మనం ఎలా మాట్లాడాలి, తగ్గించుకోవాలి అని అంటే ఎలా మాట్లాడాలి, అది అంటే అనుసారంగా ఎలా మాట్లాడాలి, తర్వాత మన వాయిస్ ఎలా ఉండాలి, తర్వాత దానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే మంకీ టెక్నిక్స్ ద్వారా మనము మిర్రర్ టెక్నిక్ యూజ్ చేసుకొని, విజువలైజేషన్ టెక్నిక్ ని యూజ్ చేసుకొని మన స్టేజ్ ఫ్రైట్ ని ఎలా అధిగమించాలి అనేది కూడా శ్రీనివాస్ సార్ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనము అలానే మనకి స్టేజ్ ఫ్రైట్ ఇంకొక సందర్భంలో కూడా వస్తుంది. అదేంటి అని అంటే మనము స్పీకింగ్కి వెళ్ళినప్పుడు, స్పీకర్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకంటే ముందు స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ టైం తీసుకోవచ్చు. లేదు అని అంటే ఒక స్పీకర్ రాకపోవటం కూడా అనే ఛాన్సెస్ అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఆ సందర్భాల్లో మనము ముందే ప్రిపేర్ అయి ఉండాలి. అడిషనల్గా ఏదైనా టాపిక్ ఆ సందర్భానుసారంగా ప్రిపేర్ అయి ఉంటే మనము ఎలా దాన్ని ఆ స్టేజ్ ఫ్రైట్ అనేది ఓవర్కమ్ కాగలుగుతాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలానే ఇంకొకటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా పాటించాల్సింది ఏంటి అని అంటే 1 నిమిషం అనే టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా ఎలా మాట్లాడగలగాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకు అని అంటే మనము ఒక స్టెప్ అనేది చేస్తేనే 100 స్టెప్స్ ఎలా అయితే నడవగలుగుతామో అది ఒక సింపుల్ టెక్నిక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ సెషన్ సార్.